హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 2 అండమాన్ నికోబార్లోని హ్యావ్లాక్ ఐలాండ్. దీని ఇప్పుడు స్వరాజ్ ద్వీప్ అంటున్నారు కదా, అక్కడున్నాం మేము. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్, మనకి అండమాన్ కానీ తక్కువ గుర్తొచ్చేటి కొన్ని ఉంటాయి. వాటర్ యాక్టివిటీస్, స్కూబా డైవింగ్ కానీ, స్నోర్కెలింగ్ కానీ, పారాసైలింగ్ కానీ, ఇట్లా చాలా వాటర్ యాక్టివిటీస్ చేయబోతున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ విత్ స్కూబా డైవ్. పొద్దున 8 గంటలకు మాకు స్లాట్ స్కూబా డైవ్. ఇది పదండి, ఇంకా స్కూబా డైవింగ్ ఎంజాయ్ చేసిన తర్వాత 1 by 1 డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. చలో డ్రెస్ అప్. ఇప్పుడు మేము వెళ్ళేది దీంట్లో కూడా 2 టైప్ ఆఫ్ స్కూబా డైవింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈ షోర్ నుంచి కొంచెం అట్లా ముందుకు తీసుకెళ్ళి చేయిస్తారు. ఇంకోటి వచ్చేసి డీప్ డైవ్, బోట్లో తీసుకెళ్ళి చేస్తారు. నేను డీప్ డైవ్కి వెళ్తున్నాను. నాకు తెలిసి నేను చేయడం 6th టైం అనుకుంటా. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాను. అండమాన్లో లాస్ట్ టైం మిస్ అయ్యాను, ఇది ఈసారి కవర్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మనం తీసుకెళ్ళి బేసిక్స్ చూపిస్తారు. లైక్ వాటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సిగ్నలింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకు అన్నీ ఇక్కడ షాలో వాటర్లో చూపించి తర్వాత బోట్లో ఇన్సైడ్ తీసుకెళ్తారట. పదండి ఇక 1 by 1 డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం స్కూబా డైవింగ్కి వెళ్ళేప్పుడు ఎప్పటిలాగే కొంచెం డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అది చేసుకున్న తర్వాత మనం వాటర్లోకి తీసుకెళ్ళి బేసిక్స్ అన్నీ చూపిస్తారనమాట. మనం నోటి నుంచి శ్వాస ఎలా తీసుకోవాలి, అండ్ అండర్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత ప్రెషర్ పెరిగితే దాన్ని ఎలా రిలీఫ్ చేసుకోవాలి, అండ్ అండర్ వాటర్లో సిగ్నలింగ్ ఎలా చేయాలని ఇలా బేసిక్స్ అన్ని నేర్పించిన తర్వాత మనల్ని బోట్లో తీసుకెళ్లి డైవింగ్ స్పాట్కి తీసుకెళ్లారు. ఈ బోట్లో ఇద్దరు మన వాళ్ళే, ఒకరు వచ్చేసి అరుణ్ అండ్ ఇంకోటి వచ్చేసి ప్రముఖ హైదరాబాద్ వాళ్ళు, అండ్ ఇంకొక ఇద్దరు వచ్చేసి కర్ణాటక నుంచి వచ్చారు. మనోడైతే అజయ్ తెలిసిన అతనే. ఇంకా డైవింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత డైవింగ్ స్టార్ట్ అయిపోయింది. अगर प्रेस चलेगा धीरे धीरे करके प्रेस करती जाएगा. నేనైతే ఆల్మోస్ట్ వాటర్లో 35 minutes ఉన్నాను. ఏమవద్దు, జస్ట్ రిలాక్స్ అయిపోయి మనం ఇంకా వ్యూస్ని ఎంజాయ్ చేయడమే. దీనికి ఎలాంటి స్విమ్మింగ్ రావాల్సిన పని కూడా లేదు. ఈ బోట్ డైవ్ వచ్చేసి 4500 నుంచి 5500 రూపీస్ వరకు కాస్ట్ పడుతుంది. కాంప్లిమెంటరీ కింద కొన్ని ఫొటోస్, కొన్ని వీడియో క్లిప్స్ ఇస్తారు, నార్మల్ క్వాలిటీవి. లేదు అనుకుంటే గోప్రో ఇవ్వాలంటే 500 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నట్టున్నారు. అండ్ అండర్ వాటర్కి వెళ్ళిన తర్వాత వ్యూస్ చాలా బాగుంటాయి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎంత రిలాక్స్ అండ్ ఎంత కంఫర్టబుల్గా ఉంటే వల్ల మన అండర్ వాటర్లో అంతసేపు ఉంచుతారు. మేము వెళ్ళింది వచ్చేసి ఆల్మోస్ట్ 12 meters డెప్త్కి. చాలా బాగా అనిపించింది అంతా కూడా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అడ్వెంచర్, ఇంత స్కూబా డైవింగ్ అంటే ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే సీ వాక్ కూడా ఉంటుంది. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండర్ వాటర్లో ఉన్న సీ లైఫ్ని మనం నడుచుకుంటూ నీళ్ళలో చూడొచ్చు విత్ ఆక్సిజన్ సప్లై. చాలా బాగుంటుంది అది కూడా ఎక్స్పీరియన్స్.
అయిపోయింది. కరెక్ట్గా 35 minutes ఉంది వాటర్లో. ఇప్పుడు ఇంకా స్పీడ్ బోట్ తీసేసుకొని ఎలిఫెంటా బీచ్ బాగుంటుంది ప్లేస్. అది కూడా వాటర్ యాక్టివిటీస్ చాలా జరుగుతుంటాయి. పైన గట్ట వెళ్దాం. చూడండి ఒక్కొక్క బోండాలు ఎంత ఉన్నాయి, సైజ్ మ్యాసివ్ సైజ్ ఉన్నాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ 50 రూపాయలే. ఇంక అందరం బోట్లో ఎక్కేసాం. స్పీడ్ బోట్లో ఇప్పుడు ఇంకా ఎలిఫెంట్కి. చూడండి లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఎప్పుడు సంబంధమే లేదు. ఎన్ని యాక్టివిటీస్ నింపేశారు చూడండి ఇక్కడ ఒకసారి. అండ్ పైన వర్షం కూడా పడేలాగా రెడీగా ఉంది మనకి. మేఘాలు చూడండి ఎట్లున్నాయని. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ మనం చేయాల్సినవి పారాసైలింగ్ ఉంది, జెట్ స్కీ ఉంది అండ్ స్నోకలింగ్. ఇంకట్లా మేము ఐలాండ్లో అడుగు పెట్టామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. చేసేది ఏంటి, ఒక చోట నించున్నప్పుడు మన వాళ్ళు కలిశారు. శివకుమార్ గారు, నవీన్ కుమార్ గారు, వీళ్ళంతా ఫ్రెండ్స్తో కలిసి వచ్చారు బెంగళూరు నుంచి. చాలా బాగా అనిపించింది వీళ్ళతో మాట్లాడుతుంటే. ఇంకో వర్షం పడుతుంది, చేసేది ఏం లేక లంచ్ కింద మళ్ళీ సేమ్ ఫ్రూట్స్, లోకల్ ఫ్రూట్స్ కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. ఇంత ప్లేట్కి 200, కానీ చాలా టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఇది చూడండి ఎలిఫెంట్ బీచ్ అంతా కూడా ఇప్పుడు ఎంత హ్యాపీనింగ్ అయిపోయిందో. మీకు డిఫరెన్స్ తెలుస్తుంటుంది. లాస్ట్ టైం వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే అప్పటికి ఇప్పటికి తీరా మీకు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. చూడండి వాటర్ ఎంత బాగున్నాయి ఇక్కడ. ఒకసారి ఈ పక్క విజువల్ చూడండి, వావ్. కానీ ఈ స్ట్రెచ్ మాత్రం అటంతా ఆ చెట్టు కాపక్కంతా కూడా జనాల యాక్టివిటీస్, ఫోటోషూట్ లాంటివి చేసుకోవాలంటే చెట్టుకి పక్క వచ్చినారు అనుకో, ఖాళీగా ఉంది, మస్తు ఉంది ప్లేస్ కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సబ్మెరైన్ టైప్లో ఉంటుంది. స్కూబా డైవింగ్ కానీ సీ వాక్ కానీ వద్దు, అంత రిస్క్ ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇది లాస్ట్ ఆప్షన్. హాయిగా దీంట్లో కూర్చుంటారు. అది వాటర్లోనికి ఆఫ్ మునుగుతుంది అనమాట. బోట్ అయితే మీరు చూస్తున్నారు, ఆఫ్ వాటర్లో ఆఫ్ పైకి ఉంటుంది. మీరు కింద డెక్కుకి వెళ్ళేసరికి మీకు కింద సీ లైఫ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అది వాటర్లో తిరుగుతూ ఉంటుంది. దీనికి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3500 రూపీస్ మీరు ఛార్జ్ చేస్తున్నారు. చలో ఇప్పుడు వెదర్ సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా పారాసైలింగ్కి ఆ లాస్ట్ బోట్ ఎక్కేసి ఆ సముద్రం మధ్యలోకి దూరంలో కనిపిస్తుందా మీకు, అట్లా ఇంకా అలలు చూడండి లేపుతున్నాయి వేసి. ఏదైతే బ్రిడ్జ్ టైప్లో కట్టేసినారో ఈ బోట్స్ ఎక్కడానికి కానీ దిగడానికి కానీ మొత్తం గాల్లో ఊగుతుంది ఆ వేవ్స్కి. చేయడం 3rd టైం 4th టైం అనుకుంటా, తెలీదు. చూడండి మామూలుగా లేదు. ఇది బోర్డ్ వ్యూ అంటే ఇక బోర్డ్ అయ్యి అనుకోవచ్చు, బోర్డ్ వ్యూ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. భలే ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంతా కూడా. వావ్.
భలే కామ్గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక్కనే ఉన్నానేమో, ఎవడు లేడేమో అన్నట్టు అనిపిస్తుంది. చూడడానికి మస్తు అనిపించింది కదా. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఈ పారాసైలింగ్ ప్రైస్ వచ్చేసి 3200 రూపీస్. అక్షరాల గాల్లో 3 నిమిషాలు కూడా లేము. ఈ ప్రైజెస్ అనేవి నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి. నాకు మళ్ళీ ఛాన్స్ దొరకదేమో అన్నట్టు మీకు అనిపిస్తే మాత్రమే ట్రై చేయండి, లేకపోతే వేరే చోట ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి జెట్ స్కీ. ఇది వచ్చేసి ప్రైస్ 1 రైడ్కి 600 రూపీస్. హార్డ్లీ ఇది కూడా ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ ఉంటుంది. అది కూడా మనకి ఇవ్వరు సరిగా, మొత్తం వాళ్ళే డ్రైవ్ చేస్తారు, మనం కూర్చోవాలి అంతే. ఇది చూడండి, ఇందాక వచ్చినప్పుడు వాటర్ ఫుల్గా ఉంటాయి. మీకు ఇక్కడే కదా చూపించింది నేను. ఇప్పుడు చూడండి వాటర్ ఎంత ఇంక వెళ్ళిపోయినాయో. లో టైడ్ हाई टाइड इफेक्ट. बिग साइज का है लॉबस्टर 1 kg का. कितना पड़ेगा ये, कितना पड़ेगा? 4500. ओके, लेकिन मैसिव है यार. मीट कितना निकलता है? मीट है सर, इसमें ये निकलेगा बस, ये ऊपर का शेल है, शेल निकल जाएगा. लॉबस्टर अंडमान వచ్చిన తర్వాత సీ ఫుడ్ ట్రై అయిపోతుంది. దాని రోజు మన పార్టీ ఉంటారు కాబట్టి ఇద్దరు కలిసి లాబ్స్టర్ ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ 800 రూపీస్ పడింది. చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అంతా కూడా. ఆల్మోస్ట్ చికెన్ తిన్నట్టే ఉంది నిజంగానే, టేస్ట్ అంతా కూడా బాగుంది. ఓవరాల్ ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ టైం తిన్నాను ఆల్మోస్ట్ లాబ్స్టర్. ఇంకా డిన్నర్ కూడా మనకి దీంట్లోనే ఇంక్లూడ్ అయింది కాబట్టి ప్యాకేజీలో బఫే టైప్లో పెట్టేసినారు. కొన్ని సూప్స్ ఉన్నాయి, మనకి రైస్ ఉంది, ఇంకా కొన్ని పప్పు, ఆలు అండ్ పన్నీర్, స్వీట్ ఉంది, రోటీస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఫిష్ ఉంది చూడండి బోన్లెస్ది. వచ్చేసి సేమియా స్వీట్. దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే మీకు వాటర్ యాక్టివిటీస్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటాను. రేపు కూడా అండమాన్ నికోబార్లోనే, బట్ మరొక ఐలాండ్కి వెళ్దాం. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.